హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మిస్టర్ ఆరోగెంట్ విలన్' పార్ట్ 11. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూజారి వచ్చి వీరాని చూసి ఇప్పుడు పర్లేదు అన్నాడు. విశిష్టతో దీపారాధన అయింది కదమ్మా, ఇప్పుడు కింద బావిలో నుండి నీళ్లు తీసుకురా అని విశిష్ట చేతికి బెందిచ్చాడు. వీరాతో అలా ఆ అమ్మాయి నీళ్లు తెచ్చాక నువ్వు వచ్చి శివుడికి అభిషేకం చేస్తే మీ పెళ్లిలో మొదటి ఘట్టం పూర్తయినట్లు. విశిష్ట వెళ్ళబోతుంటే వీర తనని ఆపి, ఏంటి పంతులు ఎక్కడ లేనివి చెప్తున్నావు? ఏదో ఈ అమ్మాయికి గుడి అంటే ఇష్టమని ఇక్కడ పెళ్ళంటే చేసుకోవడానికి వచ్చా, అంతేకాని నువ్వు చెప్పినవన్నీ వినేందుకు కాదు అన్నాడు కోపంగా. ఆయన వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నీకు నచ్చేదే చెయ్యాలంటావు, అంతేగా, చూస్తుంటే మూర్ఖుడిలా ఉన్నావే అన్నాడు కోపంగా. పద విషి వెళ్దామని చేయి పట్టుకున్నాడు వీర. విశిష్టకి ఏం చేయాలో తెలియక చూస్తూ ఉండిపోయింది. వంశీ చంద్ర ఇద్దరు వీరాతో, రేయ్ ఇంత దూరం వచ్చి ఏంట్రా, విశిష్టకి ఇష్టమే కదా ఇలా చేయడం అన్నారు. వీరాకి ఇచ్చా, అనవసరంగా ఇక్కడికొచ్చా అనుకుంటూ, సరే పద నేను వస్తా నీతో అన్నాడు. విశిష్ట సమాధానం చెప్పేలోపు పూజారు, నువ్వు వెళ్ళకూడదు, అమ్మాయి ఒక్కతే వెళ్తుంది అన్నాడు. వీరాకి బీపీ రేజ్ అయి, నువ్వెక్కడ దొరికావు నాకు, నీ సంగతి తర్వాత చెబుతా అని రివాల్వర్ చూపించాడు. చంద్రతో, రే నువ్వు వెళ్ళు తోడు అన్నాడు. నేనా, ఎందుకు ఆమె వెళ్తుందిలే అన్నాడు చంద్ర. మనసులో ఇప్పుడు ఈ అమ్మాయి తప్పించుకుంటే పక్కనే ఉండి ఏం చేసావన్న నన్ను వేసేస్తాడు అని అనుకుంటాడు. వీరాకి ఇంకా సహనం పోయింది. పని వాళ్ళతో మీరు వెళ్ళండి, తనకి తోడు, జాగ్రత్త అన్నాడు. వాళ్ళిద్దరూ విశిష్టతో వెళ్ళారు. విశిష్ట కిందికి వెళ్తూ జరిగినది గుర్తు చేసుకుంది. తను దీపం పెడుతున్నప్పుడు ఆ పంతులు గారు వచ్చి తనతో, ఏమ్మా నీకు పెళ్ళి ఇష్టం లేదా అని అడిగాడు. విశిష్ట విరక్తిగా ఒక నవ్వు నవ్వింది. నాకు నిన్ను అతన్ని పక్క పక్కన చూస్తేనే సరిచోడి కాదనిపించింది. సరే నీకు ఒక అవకాశం వస్తుంది, తర్వాత నీ ఇష్టం అని వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకుంది విశిష్ట, నేను ఇప్పుడు కాదు తప్పించుకోవాల్సినది అని. ఇదంతా గుర్తు చేసుకుంటూ బిందెతో బావి దగ్గరకు వచ్చింది. పని వాళ్ళు వెనకే ఉన్నారు. వీళ్ళని ఎలా తప్పించుకోవాలని ఆలోచించు మెట్లు దిగి ఆగింది. దగ్గుతున్నట్లు యాక్ట్ చేస్తూ మంచినీళ్ళు అని సైకి చేసింది. వాళ్ళలో ఒక ఆమె మళ్ళీ పైకి వెళ్ళింది వాటర్ బాటిల్ కోసం. రెండో ఆమె వంట మనిషి ఆమె అక్కడే ఉంది. వీర ఆమెకి సైకి చేసి ఉంచాడు విశిష్ట జాగ్రత్త అని. దాంతో ఆమె విశిష్ట వెనక్కే ఉంది. ఈమెను ఇక్కడి నుంచి పంపితే కానీ నేను తప్పించుకోలేను అనుకొని ఆమెతో దూరంగా ఉన్న పూల కొట్టు చూపిస్తూ పూలు తెంపింది. ఆమె ఎందుకు అని అడిగింది. నీళ్లలో పూలు కలిపి తీసుకెళ్దామని సైగ చేసింది. ఆమె సరే అని 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి, ఎందుకు మనం తెచ్చిన వాటిలో చాలా పూలున్నాయి అన్నది. విశిష్టాకి భాష అర్థం కాకపోయినా భావం అర్థమైంది. దీని తుంపదెగ అనుకుంటూ ఇక లాభం లేదనుకుని బిందె అక్కడ పడేసి పరిగెత్తింది. ఆ వంట మనిషికి ఒక్క నిమిషం అర్థం కాలేదు. విశిష్ట పారిపోతుందని అర్థం అవ్వగానే తను విశిష్ట వెనక్కి ఉరికింది. విశిష్ట కొంచెం దూరం వెళ్ళగానే ఎదురుగా వీర. అంతే, ఆగిపోయింది సడన్గా. పెళ్ళంటేనే ఇష్టం లేని నువ్వు ఈ పనికి ఏం మాట్లాడకుండా కిందికి వెళ్తుంటేనే అర్థమైంది నువ్వు ఇలాంటిది ఏదో చేయిస్తావని. అయినా నిన్ను మీ వాళ్ళ దగ్గర నుంచి ఇంత దూరం తెచ్చినవాణ్ణి నా ఫామ్ హౌస్లో పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ. అయినా గుడికి ఎందుకు తెచ్చానో తెలుసా? నా మీద ప్రేమ నీకు లేదు, నాతో పెళ్ళి నీకు ఇష్టం లేదు, రేపు కాపురమైనా బలవంతంగానే. అందుకే కనీసం పెళ్ళి నీకు గుళ్ళు గోపురాలు ఇష్టం కదా, అందుకే ఇక్కడికి తెచ్చాను. నన్ను మరీ ఎంత తక్కువగా అంచనా ఎలా వేశావు? పైన పంతులు కాలిరగొట్టి వచ్చా నీకు హెల్ప్ చేశాడేమో అని దగ్గరకు వచ్చాడు. విశిష్ట ఇంకేం ఆలోచించకుండా అక్కడి నుంచి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళటం మొదలుపెట్టింది. వీర తనని ఫాలో అయ్యాడు. విషి ఆగు మర్యాదగా, నా మాట విను, నాలో రాక్షసుని బయటికి తేకు అంటూ వెంబడించాడు. విశిష్ట కొంచెం దూరం వెళ్ళగానే వీర దగ్గరకు వచ్చేశాడు. అంతే, ఆ టెన్షన్లో చూసుకోకుండా దారిలో రాయి కాలికి తగిలి ముందుకు పడింది. లేస్తుంటే అటు నుంచి వస్తున్న బైక్ తగిలి దూరంగా పడి స్పృహ కోల్పోయింది. వీర ఒక్క నిమిషం స్టన్ అయ్యాడు. విశిష్ట తలకి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. వీర తనని పైకి లేపాడు. 2 చేతులతో తనని పట్టుకుని గుడి వైపుకి వెళ్ళాడు. చంద్ర వంశీ గబగబా వచ్చి, రే బాగా రక్తం కారుతుందిరా, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అన్నారు. నాకు తెలిసి ఏం చేయాలో అంటూ మోకాళ్ళ మీద కూర్చొని విశిష్ట తలని పైకి లేపి తాలిబొట్టు తీశాడు. చంద్ర కంగారుగా, రే ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అనగానే వంశీ, వీర ముందు తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం, ఈ పరిస్థితుల్లో పెళ్ళేంట్రా అన్నాడు కోపంగా. మీ ఇద్దరు గమ్మునుండండి. విశిష్ట మామూలుగా ఉంటే చూసారుగా ఎలా పారిపోతుందో, అందుకే ఇలా. ఒకవేళ లేచాక చూస్తే ఏముంది, ఓ నెల ఏడుస్తుంది, తర్వాత అలవాటు అవుతుంది అంటూ మెడలో మొదటి ముడి వేశాడు. స్పృహ లేకుండా పడి ఉన్న విశిష్ట మెడలో తాళి కట్టాలని వీర ఒక ముడి వేయగానే ఎవరో గట్టిగా లాగేయడంతో తాళిపొట్టు ఎగిరి దూరంగా పడుతుంది. వీర కోపంగా ఎవరా అని చూస్తాడు చంద్ర. అంతే, వీర కోపం పీక్స్కి వెళ్ళింది. చంద్రాని కాలు పట్టుకొని కిందికి లాగాడు.
వీర అటు చూడు అన్నాడు వంశీ. గుడిలో పూజారిని వీర కొట్టడంతో ఆ గుళ్ళో స్టాఫ్ మిగతా అర్చకులు కోపంతో కిందికి వస్తున్నారు. చంద్ర లేచి ముందిక్కడి నుంచి పద రావాలని చూసే నేనలా చేశాను అన్నాడు. వాళ్ళ దగ్గరికి రావడంతో వంశీ వీరాని లాగుతుంటే చంద్ర విశిష్టాన్ని పైకెత్తుకొని కారులో ఫాస్ట్గా వెళ్ళిపోయారు. పని వాళ్ళని ఇంకో కార్ని అక్కడే వదిలేశారు ఆ హడావిడిలో. వీళ్ళు అలా వెళ్ళగానే ఒక బైక్ వచ్చింది. మధు దిగి అక్కడ జనం గుంపుగా ఉండటం చూసి రివాల్వర్ తీసుకొని వెళ్ళాడు. మధు అక్కడికి వెళ్ళి ఏమైంది అని అడిగాడు అక్కడున్న వాళ్ళతో. అక్కడ స్టాఫ్లో ఒకడు నీవు యారు అన్నాడు తెలుగు తమిళ్ కలిపి. పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే అతను టైంకి వచ్చారు సార్, ఇక్కడికి ఒక రౌడీ వచ్చారు సార్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు. మధ్యలో మధు ఆత్రంగా పెళ్ళి అయిపోయిందా అన్నాడు. దెబ్బలు తిన్న పూజారి లేదు సార్, ఆ పెళ్ళి ఆ అమ్మాయికి ఇష్టం లేదని స్పష్టమైంది, అందుకే అమ్మాయి తప్పించే సాయం చేశా అని కన్ను కొట్టాడు. అదిగో వీళ్ళు ఆ రౌడీ గాని పనివాళ్ళు. వాడి ఫ్రెండ్స్ మమ్మల్ని చూసి వాణ్ణి అమ్మాయిని తీసుకెళ్లారు. వీళ్ళని పట్టుకున్నాం వాళ్ళ ఆచూకీ కోసమని ఆపాడు. ఈలోపు మురళి లోకల్ పోలీసులతో అక్కడికి చేరాడు. వాళ్ళంతా విన్నారు. వాళ్ళలో ఎస్ఐ వాళ్ళ కార్ ఎటు వెళ్ళింది, దాని నెంబర్ ఎవరైనా చూసారా అని అడిగేసరికి అందరూ సైలెంట్ అయ్యారు. ఆయన తమిళంలో అడగటంతో అక్కడ గుడి దగ్గర ఉన్న పూల కొట్టతను వచ్చి సార్ ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది సార్, ఆ అబ్బాయిని చూసా సార్, చాలా కోపంగా ఉన్నాడు, ఆ అమ్మాయిని వెంబడించేసరికి పాపం ఆ అమ్మాయి కంగారుగా పరిగెత్తి బండి కింద పడింది సార్, అయినా వాడు వదలలేదు సార్, తాలిబొట్టు కట్టి తీసుకెళ్లాడు. మధు వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అని గట్టిగా తడబడుతూ అడిగాడు. అందుకు అతను ఎస్ఐ వైపు చూశాడు. ఆయన తమిళంలో అడగటంతో అవును సార్ చేసుకున్నాడు అనటంతో మధుకి మైండ్ బ్లాంక్ అయింది. ఒక్కసారి రోడ్డు మీద కూర్చున్నాడు. చేతితో నేల మీద కొడుతుంటే తనకి విశిష్ట వాళ్ళ నాన్న అడిగింది గుర్తుకొచ్చింది. నువ్వు వెళ్ళేసరికి వాడు విశిష్టాన్ని పెళ్లి చేసుకుంటే అని. మధు పైకి లేచి బైక్ తీయబోయాడు. మురళి తనతో ఇప్పుడు ఏం చేస్తావురా అని అడిగాడు బాధగా. ముందు విశిష్ట మెడలో తాళి తీసి వాడి సంగతి చెప్తా అన్నాడు స్థిరంగా. ఈలోపు ఎస్ఐ వచ్చి వీర వాళ్ళు వెళ్ళిన కార్ నెంబర్ చెప్పి నేను ట్రేస్ చేస్తున్నా అన్నాడు. మధు ఆయనతో వాళ్ళ వెహికల్ ఎటు వెళ్ళిందో అడిగారా అన్నాడు. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళి బీచ్ రోడ్ ఎక్కారు అని తెలిసింది అన్నాడు. మధు వెహికల్ నెంబర్ నోట్ చేసుకొని మురళితో ఎక్కరా అని బండి తీశాడు. మధు బైక్ తీయగానే పోలీసులు వాళ్ళతో బయలుదేరారు. చంద్ర ఒక హాస్పిటల్ ముందు కారు ఆపాడు. వీర కోపంగానే ఉండటం చూసి రే దిగు విశిష్టాని కట్టిద్దాం అన్నాడు. వీర దిగలేదు. చాలా సీరియస్గా ఉండటంతో చంద్ర వంశీతో నువ్వు రారా నాతో అంటూ విశిష్టాన్ని 2 చేతులతో ఎత్తుకొని లోపలికెళ్ళాడు. డాక్టర్ విశిష్టాన్ని చూసి ఏమైంది అనగానే చంద్ర యాక్సిడెంట్, బైక్ ఢీ కొట్టింది అన్నాడు. ఆయన విశిష్టాకి ట్రీట్మెంట్ చేసి తలకి కట్టుకట్టాడు. ఇంకో 10 నిమిషాలకి మెలకు వస్తుంది, తర్వాత ఇంటికి తీసుకెళ్ళండి అని వెళ్ళిపోయాడు. చంద్ర వంశీతో వాడేంట్రా అంత కోపంగా ఉన్నాడు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అనగానే వంశీ ఉండడా మరి, పెళ్ళి అనుకుంటే ఇలా జరిగింది, నాకైతే భయం వేస్తుంది, విశిష్టాకి మెలకు వస్తే ఈసారి వదలడు, ఖచ్చితంగా ఏదో చేస్తాడు అనిపిస్తుంది అనగానే చంద్ర ఆలోచనల్లో పడ్డాడు. ఇంకో అరగంట ఎలాగోలా ఇక్కడే గడిపి విశిష్టాన్ని తప్పించి వాడికి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళిపోదామన్నాడు. వంశీ కోపంగా నీకేమైనా మెంటలారా, పెళ్ళి ఆగిందని వాడు ఎలా రియాక్ట్ అవుతాడో అని నేను భయపడుతుంటే నువ్వేమో విశిష్టాన్ని తప్పిస్తా అంటావు, వాడికి తెలిస్తే నూరుకోడు, నా మాట విను అన్నాడు. అది కాదురా, నాకు తెలుసు వాడి కోపం పీక్స్కి వెళ్ళిందని, కానీ ఏం చేద్దాం, విశిష్టాకి ఇష్టం లేదని వాడికి తెలిసి ఈమె గారి కోసం తన టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు, అసలు వాణ్ణి కాదు ముందే విశిష్టాన్ని అనాలి, మహాతల్లి ఏ టైంలో మన లైఫ్లోకి వచ్చిందో కానీ అన్నీ కష్టాలే అనుకుంటూ విశిష్ట గొంతు మీద చెయ్యేశాడు. వెంటనే వంశీ తనని లాగి అప్పుడు వీర మధు కలిసి చంపుతున్నారు నిన్ను అన్నాడు. నేనేం చంపనులే, అంత కోపం నాకు తన మీద అన్నాడు చంద్ర. వంశీ కొంచెం సేపు ఆలోచించి నీ దగ్గర ఫోన్ ఉందా అన్నాడు. ఉంది, కానీ వాడు స్విచ్ ఆఫ్ చేయమంటే చేసా అన్నాడు. నాకు ఒక ఐడియా వచ్చింది, నీ ఫోన్ ఇచ్చి వీరాని రాకుండా మేనేజ్ చేయి అన్నాడు. చంద్ర ఫోన్ ఆన్ చేసి ఇచ్చి వెళ్ళాడు. వీర సిగరెట్ తాగుతూ అటు ఇటు తిరుగుతున్నాడు. అది చూసి వెళ్లకుండా వెనక్కి వచ్చి వంశీ ఏం చేస్తాడా అని చూశాడు. వంశీ వెంటనే మధుకి కాల్ చేశాడు. నాట్ రీచబుల్ అని వస్తుంది. మళ్ళీ ట్రై చేస్తూ ఉన్నాడు. అనుకొని ఏదో గుర్తొచ్చిన వాడిలా మురళి నెంబర్కి కాల్ చేశాడు. వెంటనే అందింది. మురళి లిఫ్ట్ చేయగానే సార్ నేను వంశీ, మధుకర్ సార్ ఉన్నారా అని అడగగానే మురళి ఆనందంగా మధు వంశీ ఫోన్ రా అన్నాడు. మధు బండి ఆపి ఫోన్ తీసుకొని వంశీ నువ్వు బాగానే ఉన్నావుగా, విశిష్ట ఎక్కడ, తనకి యాక్సిడెంట్ అయిందని విన్నా, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు చాలా యాంగ్జైటీగా. సార్ నేను బాగానే ఉన్నా, విశిష్ట కూడా బాగానే ఉంది, నేను తనతోనే ఉన్నా అన్నాడు. మధు ఆత్రంగా థ్యాంక్ గాడ్, తనకి ఫోన్ ఇవ్వు అన్నాడు. సార్ విశిష్ట స్పృహలో లేదు, ముందు మీరు నేను చెప్పేది వినండి, నాకు ఎక్కువ టైం లేదు అన్నాడు. చంద్ర కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఫోన్ లాగాడు. వంశీ మళ్ళీ లాక్కొని నువ్వు బాగు అని సైగ చేసి సార్ మీకు విశిష్టాన్ని అప్పగిస్తా,
అయితే మీరు నాకు ఒకటి చెయ్యాలి అని. కానీ మధు సీరియస్గా ఏంటది అన్నాడు. మీకు విశిష్టాకి యాక్సిడెంట్ అయిందని తెలిసిందంటే ఆల్రెడీ మీరు ఇక్కడికి వచ్చారు. అయితే మీకు విశిష్టాన్ని ఇస్తే మీరు వీరాన్ని వదిలేయాలి అంటే విశిష్టాన్ని తీసుకెళ్ళిపోండి. వంశీ నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నువ్వు అప్రూవల్గా మారావు, మళ్ళీ ఇప్పుడు ఇలా అంటావేంటి? సార్ ఇవన్నీ మాట్లాడుకోవడానికి టైం లేదు. విశిష్టాన్ని పావు గంటలో మీ ముందు ఉంచుతా. మీరు వీరా కోసం వెతకకుండా వెళ్ళిపోవాలి అన్నాడు. మధు ఆలోచించి సరే అన్నాడు. వంశీ ఆనందంగా థ్యాంక్ యూ సార్. మీరు పావు గంటలో ఎస్ఆర్ హాస్పిటల్కి రండి. హాస్పిటల్ వెనక వైపు వచ్చి వెయిట్ చేయండి అని ఫోన్ కట్ చేసి చంద్రకి ఇచ్చాడు. ఏంట్రా మధు ఇక్కడికి వస్తున్నాడా? అవును. మరి ఇప్పుడు ఎలా అన్నాడు చంద్ర అసహనంగా. వంశీ నువ్వు వీరాని తీసుకొని వెళ్ళిపో అనగానే వాడెలా వస్తాడు? విశిష్ట లేకుండా వాడు రాడు, అది నీకు తెలుసు అన్నాడు చంద్ర. అయితే నువ్వు ఒక పని చెయ్యి, వీరాన్ని మాటల్లో పెట్టు. విశిష్ట గురించి అడిగితే నేను తోడున్నాను, డాక్టర్ ఎవరిని కదిలించొద్దన్నారని చెప్పు. తర్వాత మధు రాగానే నేను విశిష్టాన్ని అప్పగించి అని అంటుంటే చంద్ర మధ్యలో అందుకొని అప్పగించి తర్వాత అయినా నువ్వే అన్నావు కదరా నేను విశిష్టాన్ని తప్పిస్తే వీర నన్ను ఏం చేస్తాడో అని భయపడుతున్నావు. మరి నువ్వు మాత్రం తప్పిస్తే ఊరుకుంటాడా అన్నాడు. చంద్ర ఆలోచించే టైం లేదు, నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడికి రాకుండా చూసుకొని బయటికి తోసేశాడు. చంద్ర వీర దగ్గరికి వెళ్తూ వీడు మామూలుగానే అర్థం కాడు. విశిష్టాన్ని తప్పిద్దామని అది మధుకాడికి అప్పగించేద్దాం అంటే ఊరుకుంటాడా అనుకుంటూ వీర దగ్గరికి వెళ్ళి విశిష్టకి కట్టుకట్టారు. ఇంకో గంట తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పారు. కానీ వీర ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళబోతుంటే తనని డిస్టర్బ్ చేయొద్దని డాక్టర్ చెప్పారు అన్నాడు చంద్ర. తనని డిస్టర్బ్ చెయ్యొద్దు అని చంద్ర చెప్పినా కూడా వీర వినకుండా లోపలికి వెళ్ళి అలా పడుకొని ఉన్న విశిష్టానే చూస్తూ ఉన్నాడు వీర. చంద్ర వంశీ ఇద్దరూ కూడా వీరానే చూస్తున్నారు ఏం చేస్తాడా అని. విశిష్టాన్ని చూస్తూ జేబులో ఉన్న తాలిబొట్టు తీసి విశిష్ట మెడలో 3 ముళ్ళు వేస్తున్నాడు. అది చూసిన చంద్ర వంశీ ఇద్దరు షాక్ అయ్యారు. వెంటనే లోపలికి పరిగెత్తారు. కానీ వీళ్ళు వెళ్ళేలోపు వీర విశిష్ట మెడలో 3 ముళ్ళు వేసేశాడు. అసలు ఇది ఎవరు కూడా ఊహించలేదు, ఈవెన్ వంశీ అండ్ చంద్ర కూడా. ఎందుకంటే ఇప్పుడు విశిష్ట పరిస్థితి బాగాలేదు, తను ఈ పరిస్థితుల్లో అలా చెయ్యడు అనుకున్నారు. అందుకే ఎలాగైనా విశిష్టాన్ని మధుకి అప్పచెప్పేసి వీరాని తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ వీళ్ళు అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగింది మరొకటి. నేను ఇప్పుడు మధుకి కాల్ చేసి విశిష్టాన్ని అప్పచెప్తాను అని చెప్పాను, కానీ వీడేమో ఇలా చేశాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ మధు వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాడు, అందరినీ పోలీసులకి అప్పచెప్పి జైల్లో వేయించేస్తాడు పక్కా అని వంశీ అంటుంటే చంద్రకి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలి? వాడేమో 10 మినిట్స్లో రమ్మని చెప్పాము. ఆ మధు వచ్చాడు అంటే ఇంకంతే, ఎవరిని వదిలిపెట్టాడు అని వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే అందులోనే పోలీసులు వీళ్ళని రౌండప్ చేశారు. పోలీసులు వచ్చిన సంగతి తెలియదు వీరాకి. లోపల విశిష్ట దగ్గరే ఉన్నాడు. బయట మాత్రం వంశీ చంద్ర ఇద్దరు బయటే ఉన్నారు. మధు వచ్చి విశిష్ట ఏది? 10 మినిట్స్లో రా అప్పచెప్తాను అని అన్నావు కదా, ఏది అని అడిగాడు. మీ గురించి నాకు తెలుసురా, అప్రూవల్గా మారిన నువ్వే ఇప్పుడు విశిష్టాన్ని అప్పచెప్తా వీరాని ఏం చేయొద్దు అంటే మళ్ళీ వీరాతో కలిసిపోయి అవే పనులు చేద్దామనే కదా నువ్వు డిసైడ్ అయ్యావు. ఇంత చెప్పినా నీకు అర్థం కాలేదు అంటే ఇంకెలా చెప్తే నీకు అర్థమవుతుందో నాకు అర్థమైంది అని చెప్పి గోపి అరెస్ట్ చెయ్యి అని ఆర్డర్ పాస్ చేశాడు. కానీ ఇక్కడ మధుకి తెలియని విషయం ఏంటి అంటే వీర విశిష్టాన్ని పెళ్లి చేసుకోవడం. వాడెక్కడ్రా అని అడిగాడు మధు వంశీని. వంశీకి ఏం చెప్పాలో అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీర విశిష్ట మెడలో 3 ముళ్ళు వేశాడు అంటే మధు ఎలా రియాక్ట్ అవుతాడో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్కడ్రా అని మధు గట్టిగా అడిగేసరికి లోపల అని చూపించాడు వంశీ. దాంతో మధు మెల్లగా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి వీర విశిష్టాన్ని చూస్తూ ఉన్నాడు. డోరు శబ్దం వినబడగానే వీర ఎవరొచ్చారా అని డోర్కి తిరిగి చూడగానే మధు వెంటనే పిస్తూల్ పట్టుకొని హ్యాండ్స్ అప్ అన్నాడు. దాంతో ఊహించని చర్యకి వీర షాక్ అయినా ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో వీరాకి కూడా ఏం తోచలేదు. దాంతో సైలెంట్గా నిల్చున్నాడు. అనుకున్నాడు ఇప్పుడు మధు వచ్చి ఏం చేసినా ఏం పీకినా విశిష్ట నా భార్య అని. ఎన్ని రోజులైనా తను నా భార్య అనుకున్నాడు తన మనసులో. మధు ఏమో తను అనుకున్నది సాధించాను అని ఫీల్ అవుతున్నాడు. కానీ అక్కడ వీర తాళి కట్టిన విషయం తెలీదు మధుకి. మధు కళ్ళల్లో కోపం రగులుతుంది. తన చేతిలో ఉన్న పిస్టోల్ నేరుగా వీర మీద గురిపెట్టాడు. హ్యాండ్స్ అప్, ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకు అని మధు అనగానే వీర నెమ్మదిగా 2 చేతులు పైకెత్తాడు. కానీ అతని చూపు మాత్రం విశిష్ట మీదే ఉంది. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే చెయ్యి, కాల్చుకోవాలనుకుంటే కాల్చు, కానీ
తనని మాత్రం ఎవ్వరూ నాకు దూరం చేయలేరు. తను ఎప్పటికీ నాదే. విశిష్ట నా భార్య అంటాడు. ఆ మాటకి మధుకి నవ్వొచ్చింది. ఇంకా అదే పిచ్చి ప్రేమ. ఈ రోజుతో నీ ఆట అయిపోయింది అని చెప్పి ఇద్దరి కానిస్టేబుళ్ళకి సైగ చేశాడు హ్యాండ్ కప్స్ వెయ్యండి అని. ఇద్దరు పోలీసులు వీరా దగ్గరికి వెళ్ళబోతుండగానే వీరా ఒక్కసారిగా ఒక్క నిమిషం అన్నాడు. ఏంట్రా ఇంకేం డ్రామా చేయాలని చూస్తున్నావు? నువ్వేం చేసినా నా నుండి తప్పించుకోలేవు. విశిష్టాన్ని కూడా నీకు దక్కనివ్వను. అసలు ఏం మనిషివిరా నువ్వు? ఒక అమ్మాయికి ఇష్టం లేదు. నువ్వంటే చిరాకు అసహ్యమని చెప్పినా బలవంతంగా లేపుకెళ్ళావు. ఇన్ని రోజులు నా విశిష్టపడిన బాధ చాలు. తను కళ్ళు తెరిచేలోపు నిన్ను అరెస్ట్ చేసి తనకి అదే గిఫ్ట్గా చూపిస్తా అంటాడు. హలో మధు గారు, పొరపాటు పడుతున్నారు. తనిప్పుడు నా భార్య. నేను తాళి కట్టిన నా భార్య. ఏంటి మళ్ళీ కొత్త డ్రామానా? ఏది చూపించు, ఎక్కడ కట్టావో అనగానే వీర మెడ వైపు చూపించాడు. మధు అసహనంగా ఆమె వైపు చూశాడు. మొదట అక్కడ ఏం కనిపించలేదు. ఏదిరా, ఇంకా చీట్ చేయాలని చూడకో. నువ్వెన్ని డ్రామాలు ఆడినా వేస్ట్ అనగానే ఒక్కసారి మంచిగా చూడండి సార్ అంటాడు. దాంతో ఇంకో అడుగు ముందుకు వేసిన క్షణంలోనే విశిష్ట మెడలో మెరిసిపోతున్న తాలిబొట్టు కనిపించింది. ఆ క్షణం మధు కళ్ళల్లోని కోపం పోయి ఒక్కసారిగా ఆశ్చర్యంగా మారిపోయింది. అది అతని నోటి నుంచి మాట కూడా అస్సలు రావట్లేదు. కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి. బయట నిలబడ్డ చంద్ర, వంశీ ఇద్దరూ భయంతో ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అయిపోయింది, ఇప్పుడు నిజంగా అయిపోయింది అని వంశీ నెమ్మదిగా అన్నాడు. మధు మాత్రం నెమ్మదిగా విశిష్ట దగ్గరికి వెళ్ళి తాలిబొట్టు చేతిలోకి తీసుకొని చూశాడు. వీరా, నువ్వు తన మెడలో తాళి కట్టావా అని అడుగుతాడు మధు. వీరా ఏమాత్రం కొంచెం కూడా భయము బెరుకు లేకుండా నేరుగా మధు కళ్ళలోకి చూస్తూ అవును, నేనే విశిష్ట మెడలో తాళి కట్టాను. అప్పటి నుంచి అదే కదా చెప్తున్నాను అంటాడు వీర. నీకు బుద్ధుందా? ఏం మనిషివిరా నువ్వు? అసలు మనిషివైతే ఇలాంటి పనులు ఎందుకు చేస్తావులే? మృగానివిరా నువ్వు. స్పృహ లేని అమ్మాయికి తాళి కడతావా అని మధు అంటుంటే, స్పృహ వచ్చిన తర్వాత కూడా ఎప్పటికైనా పెళ్లి చేసుకునేవాడిని నేనే. ఎందుకంటే తను నాకు భార్య కావాల్సిన అమ్మాయి. నాకు మాత్రమే తను సొంతం అని గట్టిగా చెప్పాడు. ఆ మాటతో మధు ఆవేశంగా వీరా కాలర్ పట్టుకున్నాడు. ఇది పెళ్ళి కాదు, నేరం. వీరా కూడా వెనక్కి తగ్గలేదు. నీ చట్టం దృష్టిలో నేరం కావచ్చు, నీ దృష్టిలో నేరం కావచ్చు, కానీ నా మనసు దృష్టిలో కాదు. ఇద్దరి మధ్య ఉద్రిక్తత పెరుగుతుండగా అప్పుడే సార్ సార్ అంటూ ఒక కానిస్టేబుల్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటి సార్? విశిష్ట. ఆమె చేతి వేళ్ళు కదులుతున్నాయి. ఆమెకి స్పృహ వస్తుంది. ఆ మాట విన్న వెంటనే అందరి చూపు ఒక్కసారిగా విశిష్ట వైపు వెళ్ళింది. విశిష్ట కనురెప్పలు మెల్లగా కదలడం మొదలయ్యాయి. వీర, మధు ఇద్దరు ఊపిరి బిగబట్టి ఆమె వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఆమె కళ్ళు తెరిచిన తర్వాత తాళి చూసి ఎలా రియాక్ట్ అవ్వబోతుందో అని. కనురెప్పలు మెల్లగా తెరిచింది. విశిష్ట అంటూ మధు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమైనా నొప్పిగా ఉందా? భయపడకు. ఇప్పుడు నీకెలా ఉంది? నేను వచ్చేసాను. ఇంకా నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు అంటుంది. విశిష్ట నెమ్మదిగా మధు వైపు చూసింది. ఆ తర్వాత పక్కనే నిలబడి ఉన్న వీరాని చూసింది. చివరిగా అందరి చూపులు తన మీదే ఉండటం గమనించింది. మధు మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. విశిష్ట, ఇంకా వీరాగాడు లైఫ్లో నీ జోలికి రాడు. వాడిని అరెస్ట్ చేశాను అని మధు చెప్తుంటే విశిష్ట ఏం మాట్లాడలేదు. మధు ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న తాలిబొట్టు చూశాడు. చూసిన మరుక్షణం అతని ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. కోపంగా వీరా వైపు చూసి, నువ్వు చేసిన పనికి జీవితాంతం జైల్లో కుమిలి కుమిలి చచ్చేలా చేస్తా అని మళ్ళీ విశిష్ట వైపు తిరిగి, విశిష్ట భయపడకు, ఇది నీ ఇష్టంతో జరిగిన పెళ్ళి కాదు. ఈ తాళికి ఎలాంటి విలువ లేదు అని చెప్పి ఆమె మెడలో ఉన్న తాళిని తీసేయడానికి చేయి ముందుకు చాచాడు. ఆ మరుక్షణం విశిష్ట షాక్ అయింది. వెంటనే తన మెడలో చూసుకుంది. ఇది వీరా కట్టాడా అని ఒక్క నిమిషం అలాగే ఉండిపోయింది. విశిష్ట, ఏమైంది? దాని గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదు. నీకు ఇష్టం లేకుండా, నీ ప్రమేయం లేకుండా, నువ్వు కాన్షియస్లో లేనప్పుడు కట్టిన తాళి. దాన్ని పెళ్ళి అని ఎవరు అనరు. అది పెళ్ళి జరిగినట్టు అవ్వబడదు. నువ్వేమీ వాడి భార్యవి కాదు అనగానే అలాగే ఏం మాట్లాడకుండా చూస్తుంది. ఏంటి విశిష్ట, ఏం మాట్లాడవు? సరే, ఇది ఉంటే నువ్వు ఇలాగే ఉంటావు, ఒక్క నిమిషం ఉండు అని మెడలో తాళి తీసేయడానికి పట్టుకుంటాడు మధు. ఆ క్షణం విశిష్ట అతని చేతిని గట్టిగా పట్టుకుంది. మధు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఏమైంది విశిష్ట అనగానే ఆమె
ఒక బలహీనమైన స్వరంతో చెప్పింది, వద్దు అని. ఏం వద్దు అని అడుగుతాడు మధు. తాళి తీయొద్దు అంటుంది. ఆ మాటతో గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. వంశీ, చంద్ర ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇంకా వీర మొహంలో ఒక నవ్వు చేరింది. వీర కూడా ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఆమె ఇలా చెప్తుందని అతను అస్సలు ఊహించలేదు. మధు కంగారుగా అడిగాడు, విశిష్ట, నీకు స్పృహలో లేదు, నీకు తెలియకుండా వీడు తాళి కట్టాడు, దాన్ని తీసేస్తే తప్పేంటి అని. విశిష్ట నెమ్మదిగా తల అడ్డంగా ఊపింది. తప్పు, చాలా పెద్ద తప్పు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అంటుంది. ఆ మాట వినగానే మధు కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. కానీ వెంటనే ఆమె చెప్పిన తర్వాత మాటతో అందరూ మళ్ళీ షాక్ అయ్యారు. వీర, నాకు ఇష్టం లేదు, నేను ప్రేమించింది నిన్నే మధు అనగానే మధు కళ్ళల్లో ఆనందం మెరిసింది. అయితే తాళెందుకు తీయనివ్వడం లేదు అని అయోమయంగా అడిగాడు. విశిష్ట నెమ్మదిగా తన తాళిని చేతిలోకి తీసుకుంది. ఈ తాళి కట్టింది తప్పు, కానీ తాళి మాత్రం తప్పు కాదు అని విశిష్ట మాట్లాడుతుంటే గదంతా నిశ్శబ్దంగా మారిపోయింది. మన సంస్కృతిలో తాళి అనేది ఒక పవిత్రమైన బంధం. దాన్ని కోపంతోనూ ఆవేశంతోనూ అందరి ముందు తీసేయడం నాకు ఇష్టం లేదు అనగానే మధు మౌనంగా వింటున్నాడు. మరి ఇష్టం లేకపోయినా తాళి కట్టాడు అని తాళి బంధానికి విలువనిచ్చి వీరాతో తన జీవితం కొనసాగిస్తుందా, లేదంటే మధు అన్నట్టుగానే తన మెడలోని తాళి తీసేసి మధుని పెళ్లి చేసుకొని ఉండబోతుందా అనేది మనం ఇంకా ముందు ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.